హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి కొన్ని టాపిక్స్ అంటే కొత్త టాపిక్స్ అనేది నేర్చుకున్నాము. అంటే మనకి ప్రొవిజన్స్ అని కానివ్వండి, కొన్ని టాపిక్స్ అంటే కొత్త కొత్త ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వేసుకోవాలనేది మీకు అక్కడ ప్రాక్టీస్ అయింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం మనకి పేపరు ఈజీగా ఉన్నప్పుడు అలా వస్తుందండి. అంటే 10 మార్క్స్ 12 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అలా వస్తుంటాయి. చాలా ఈజీగా పేపర్ వచ్చినప్పుడు అలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే క్వశ్చన్ పేపర్లో మనకి టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా మనకి చాయిస్లో వచ్చినా ఎలా వచ్చినా ఈ ఫార్మేట్లో అనేది ఖచ్చితంగా వస్తుంది. కొంచెం ట్రాన్సాక్షన్స్ ఇచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్జస్ట్మెంట్స్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ఫోకస్ పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే ఈ బ్యాలెన్స్ షీట్కి కొంచెం సంబంధాలు కలిగేలాగా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతున్నాయి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ వీడియో. స్కిప్ చేసినట్లయితే మీరు ఏదైనా పాయింట్ మిస్ అయిపోయినా నాది బాధ్యత కాదు. మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు, అర్థం కాలేదు బ్రో ఇదేంటి అని. మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వర్మా లిమిటెడ్ ఫర్ ది పీరియడ్ ఎండెడ్ 31/3/2012. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంట ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. వర్మా లిమిటెడ్ అంటే బ్యాంక్ సంబంధించి, వర్మా బ్యాంక్ సంబంధించి వీళ్ళు వచ్చేసి 31/3 అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్కి వీళ్ళు ప్రిపేర్ చేయమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు చెప్పుకుంది. ఇంట్రెస్ట్ అండ్ లోన్స్ వచ్చేసి 13 షెడ్యూల్, ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 15 షెడ్యూల్, కమిషన్ 14, ఎక్స్చేంజ్ 14, అలాగే శాలరీస్ అలవెన్సెస్ వచ్చేసి 16, అలాగే డిస్కౌంట్ ఆన్ బిల్స్ వచ్చేసి మనకి 13 షెడ్యూల్ కిందకి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ టెంపరీ ఓవర్ డ్రాప్స్ వచ్చేసి మనకి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తామండి. అలాగే ఇక్కడ కూడా చూపిస్తాము. ఏంటి అన్నది ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 13 షెడ్యూల్లో కూడా చూపించుకుంటాము. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్ 13 షెడ్యూల్ మీకు తెలిసిందే. సేవింగ్ అకౌంట్స్ వచ్చినట్టయితే 15 షెడ్యూల్, అలాగే పోస్టేజ్ 16, అలాగే స్టేషనరీ 15 షెడ్యూల్, స్టాండరీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి 16 షెడ్యూల్, రెంట్, ట్యాక్సెస్, లైసెన్స్ ఇవన్నీ 16 షెడ్యూల్, ఆడిట్ ఫీజు కూడా మనకి 16 షెడ్యూల్ కిందకి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ వరకు మనకు తెలిసిన పాయింట్స్. ఇప్పటి వరకు మన వీడియోస్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఏ షెడ్యూల్ కిందకి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏంటి అనేది మీకు డీటెయిల్గా తెలియకపోవచ్చు. మన ఇంట్రడక్షన్ వీడియో అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్ ఎవరైనా చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లోనూ లింక్స్ పెడతాను. ఆ క్లాసెస్ క్లిక్ చేసి ఆ క్లాసెస్ చూసి ఈ వీడియోకి రండి. ఎందుకంటే డైరెక్ట్ మెయిన్ ప్రాబ్లంలోకి అనేది రావడం జరిగింది. మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ 300 ఉంది, 3 జీరోస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు లాస్ట్ 3 జీరోస్ అన్నిటికీ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూద్దాము. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 30,000. మీరు ఎప్పుడైనా రిబేట్ అండ్ అడిషనల్గా ఇన్ఫర్మేషన్లో అంటే అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్లయితే దాన్ని మనకి 13 షెడ్యూల్ వేసుకోవాలని నేను ఇంతకుముందు రిబేట్ ఆన్ బిల్స్లో అంటే సెకండ్ వీడియోలో చెప్పినట్టున్నాను. ఆ సెకండ్ క్లాస్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎందుకు ఎక్కడ ఎప్పుడు వేసుకోవాలనేది. అలాగే శాలరీ పర్ మేనేజింగ్ డైరెక్టర్స్ వచ్చి 16 షెడ్యూల్, శాలరీస్, డైరెక్టర్ ఫీజెస్ ఉంటాయి కదా, అన్నీ 16 షెడ్యూల్లో వేసుకుంటాము. ఇక్కడ వేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మన బ్యాలెన్స్ షీట్లో ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చినప్పుడు దాన్ని చెప్తాను ఆ సందర్భం వచ్చినప్పుడు. ప్రస్తుతానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎలా వేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏంటి అనేది చూసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్రతిదీ ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రొవైడ్ ఫర్ బ్యాడ్ డేట్స్ వచ్చేసి 40,000. ఇది వచ్చేసి ప్రొవిజన్స్ అండ్ కంటెంజెన్స్ కిందకి వస్తుంది. అలాగే ప్రొవిజన్స్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ టు బి మేడ్ ఎట్ 55%. అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. అది 55%. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు మనం వచ్చిన ప్రాఫిట్ మీద చేస్తాం కదా, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ప్రాబ్లంలోకి వెళ్ళి చూద్దాము. అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ 4,000 ఆన్ డౌట్ఫుల్ డేట్స్ వాస్ రాంగ్లీ క్రెడిటెడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అకౌంట్. అంటే ఇక్కడ వచ్చిన డౌట్ఫుల్ డేట్స్కి సంబంధించిన అమౌంట్ 4,000 అనేది లోన్స్ అకౌంట్లో లాంగ్లీ క్రెడిట్ అయిందంట, అంటే కలపడం జరిగిందంట. దాన్ని మనం ఇక్కడ లెస్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రొవైడెడ్ 15,000 డివిడెండ్స్ అంట. డివిడెండ్స్ వచ్చేసి మనం 15,000కి అది వచ్చేసి మనకి అప్రాపరేషన్స్ కిందకి చూపించుకోవడం జరుగుతుంది. అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి ఏంటి అనేది ఒకసారి గమనించుకుందాము. వర్కింగ్ నోట్స్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మనకి షెడ్యూల్ 13 అనేది స్టార్ట్ చేసేస్తాము. దాంట్లో వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అంటే పోస్ట్ పాయింట్ ఏంటండి,
మనకి 3 lakhs అనేది ఉంది, 3 lakhs అనేది ఉంది. అయితే మీరు అడ్జస్ట్మెంట్లో గమనించుకున్నట్టయితే ఇక్కడ డౌట్ఫుల్ డేట్స్కి సంబంధించిన 4,000 అమౌంట్ అనేది లోన్స్ అకౌంట్లో కలిసిపోయిందని చెప్తున్నారు. కలిసిపోయిందంటే అడ్జస్ట్మెంట్లో ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ 4,000 అనేది లెస్ చేసి మన 2,96,000 అనేది లోన్స్ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ దాని దగ్గర నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ మనకి 2,96,000 అండి, 3 lakhs కాదు. దాన్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ వేసుకుంటాము. ఓకేనా. అలాగే డిస్కౌంట్ అండ్ బిల్స్ ఇక్కడ పైనుంచి వద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి డిస్కౌంట్ అండ్ బిల్స్ ఇది వచ్చేసి మనకి 1,52,000 అనేది రావడం జరిగింది. అయితే దీనికి వచ్చేసి రిబేట్ ఆన్ బిల్స్ అనేది ఉంది కదా, ఇక్కడ 30,000 అనేది మనం లెస్ చేస్తాము. 30,000 లెస్ చేసినట్లయితే 1,22,000 అనేది రావడం జరుగుతుంది. నేను ప్రతిసారి చెప్తున్నాను, డిస్కౌంట్ ఆన్ బిల్స్ అనేది వచ్చినప్పుడు రిబేట్ ఆన్ బిల్స్ వచ్చినట్లయితే రిబేట్ ఆన్ బిల్స్ని లెస్ చేయాల్సి ఉంటుంది, ఆ అమౌంట్ని లెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకొని మీరు ప్రాబ్లం అనేది వేయాలి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ టెంపరీ డ్రాప్స్, ఇది ఓవర్ డ్రాప్స్ అండి, 30,000. ఈ 30,000 వచ్చేసి మనం ఇక్కడ వేసుకుంటాము. బ్యాలెన్స్ షీట్లో వేసినప్పుడు చెప్తానండి. ప్రస్తుతానికి మనకి 13 షెడ్యూల్లో వస్తుందండి. టెంపరీ ఓవర్ డ్రాప్స్ కూడా మనకి ఇక్కడే వస్తుంది 30,000. అలా ఈ విధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ వచ్చేసి 2,40,000 అండి. ఇక్కడ గమనించండి, ఇంట్రెస్ట్ ఆన్ క్రాస్ క్రెడిట్ వచ్చేసి 2,40,000 అమౌంట్ అనేది ఇక్కడ వేసేసుకున్నాం. మొత్తం టోటల్ చేసినట్టయితే 6,88,000 అనేది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అయినాడు షెడ్యూల్ 13 కిందకి. ఇప్పుడు 14 షెడ్యూల్ చూద్దాము. 14 షెడ్యూల్లో మనకి ఎక్కువ టాపిక్స్ అనేది రాలేదు. కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అమౌంట్లు తీసుకొచ్చేసి 10,000, 20,000 మొత్తం టోటల్ చేసినది 30,000 అమౌంట్ అనేది ఇక్కడ టోటల్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి 15 షెడ్యూల్ అంటే బ్యాంకు ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే, బ్యాంక్ ఎక్కడ ఇస్తుందండి, ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇచ్చింది, సేవింగ్ డిపాజిట్ మీద ఇచ్చింది. ఈ అమౌంట్లు అనేది ఇక్కడ ఉన్నాయి. మొత్తం వచ్చేసి 3,62,000 అనే అమౌంట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. చూసిన అమౌంట్స్ ఇక్కడ ఉన్న అమౌంట్స్ అక్కడ వేసుకోవడం జరిగింది. మనకి 16 షెడ్యూల్ కిందకి వచ్చేటప్పటికి ఇది వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండి. 16 షెడ్యూల్ టైటిల్ వచ్చేసి మనకి దీంట్లోకి వచ్చేసి శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఉన్నాయి. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ శాలరీస్ అండ్ అలవెన్సెస్ వచ్చేసి 1,50,000 అనేది ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాలరీ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ 30,000 అనేది ఉందంట, దాన్ని యాడ్ చేయమని శాలరీస్లోకి యాడ్ చేయాలి. 30,000 యాడ్ చేసినట్టయితే 1,80,000 అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ వేసేసుకున్నాము. అలాగే పోస్టేజ్, టెలిగ్రామ్ 10,000, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వచ్చేసి 20,000 అనేది వేసేసుకున్నాము. సెండరీ ఎక్స్పెన్సెస్ 10,000, టెంట్ వచ్చేసి 15,000, అలాగే ట్యాక్స్ అండ్ లైసెన్స్ వచ్చేసి 10,000, ఆడిట్ ఫీజ్ ఆల్వేస్ 10,000. మొత్తం టోటల్ చేసినట్లయితే మనకు వచ్చేసి 2,55,000 అనేది రావడం జరిగింది. ఒకసారి క్యాల్కులేట్ చేయండి. నేను ఒక రఫ్గా అనేది స్పెసిఫిక్గా ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చేమో, ఒకసారి క్యాల్కులేట్ చేసి మీరు చెప్పచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ప్రొవిజన్ అండ్ కంటెంజెన్సీ, ఈ ప్రొవిజన్స్ అండ్ కంటెంజెన్సీలు మీరు గమనించుకున్నట్టయితే డౌట్ఫుల్ డేట్స్ వచ్చేసి 40,000 అనేది క్రియేట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రిపేర్ చేయాలంటే మనకి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ టోటల్స్ అమౌంట్ కావాలి. ఇప్పుడు మనం వేసిన ఇన్ఫర్మేషన్లోనే అంటే షెడ్యూల్ 13 and 14 అది ఇన్కమ్స్, 15 and 16 అది ఎక్స్పెండిచర్స్లోకి వస్తుంది, అలాగే ప్రొవిజన్స్ అని కూడా వస్తుంది. కాబట్టి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఏంటి అని ఒకసారి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్, అంటే నెట్ ప్రాఫిట్ ఇంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది పర్ఫెక్ట్ అండి. మనకి ఇన్కమ్స్ మీరు బయట చూసినట్టయితే 6,88,000 అనేది రావడం జరిగింది. అలాగే ప్లస్ 30,000 ఇది అదర్ ఇన్కమ్స్ అండి. 14 షెడ్యూల్కి ఉంది కదా, 14 షెడ్యూల్ ఆ అమౌంట్ అండి. ఈ అమౌంట్ టోటల్ చేసినట్లయితే మనకి 7,18,000 అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎక్స్పెండిచర్స్ వచ్చేసి ఒకటి 3,62,000 అనేది అమౌంట్ రావడం జరిగింది. ప్లస్ మనకి 16 షెడ్యూల్ కిందకి వచ్చి 2,55,000 అనేది రావడం జరిగింది కదా. మొత్తం టోటల్ చేసినట్లయితే ఎక్స్పెండిచర్ అమౌంట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ అమౌంట్కి యాడ్ చేయడం జరిగింది. ఏ అమౌంట్ అంటే ఈ 40,000 ఉంది కదా, ఆ అమౌంట్ని కంటెంట్ చేసే అమౌంట్ని యాడ్ చేసినట్లయితే మనకి 6,57,000 అనేది రావడం జరుగుతుంది. మొత్తం 7,18,000లోంచి 6,57,000ని లెస్ చేసినట్లయితే మనకి 61,000 అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రాఫిట్ అండి, నెట్ ప్రాఫిట్ అనుకుంటున్నాము. నెట్ ప్రాఫిట్, ఈ నెట్ ప్రాఫిట్ మీద మనకి 55% అడ్జస్ట్మెంట్లో మీరు గమనించినట్లయితే ప్రొవిజన్స్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ టు బి
మేడ్ ఎట్ 55%, అంటే వాళ్ళు వచ్చిన నెట్ ప్రాఫిట్ మీద 55% అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అని మనకి చేసినట్లయితే 61,000 ఇంటూ 50/100 వేసినట్లయితే మనకి 33,550 రూపీస్ అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ రావడం జరిగింది. అమౌంట్ని ఇక్కడ వేసి మనం ఇక్కడ టోటల్ చేస్తామండి. మనకి 73,550 అనేది రావడం జరిగింది. ఓకేనా, మీకు ఇక్కడ ఇది మేజర్ పాయింట్ అండి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని వేయకుండానే ఒక నెట్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఈ అమౌంట్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ యాడ్ చేశారు కాదు బ్రో, ఎందుకు బ్రో అంటారు. మీరు బాగా గమనించినట్లయితే మనకి ఎక్స్పెండిచర్ కింద ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీ కూడా ఉంటుంది. దాంట్లో 40,000 ఉంది కదా, ఆ 40,000 కూడా మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చూపించాము. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. అంటే ఫార్ములాలోకి వెళ్ళిపోయినట్లయితే ఫామ్ బి థర్డ్ షెడ్యూల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వర్మ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st ఇలా వేయాలి. నేను రాయలేదండి, కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, రాయలేదు. ఓకేనా, ఇన్కమ్స్ వచ్చేసి మనకి కింద చూసాము 6 lakhs, 13 షెడ్యూల్ కిందకి 6,88,000, అదర్ ఇన్కమ్స్లో వచ్చేసి 30,000, మొత్తం వచ్చేసి 7,80,000 అమౌంట్ అనేది సేమ్ వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఎక్స్పెండ్ 3,62,000, అలాగే 16 షెడ్యూల్ 2,55,000, అలాగే ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీ మనం మొత్తం క్యాలిక్యులేట్గా 73,550 అనేది రావడం జరిగింది. మొత్తం టోటల్ చేసినట్లయితే 6,90,550 రూపీస్ అనేది ఎక్స్పెండిచర్స్ రావడం జరిగింది. మనకి ఇన్కమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, మనకి నెట్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనం చూపించాలి కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అని పెట్టేసి నెట్ ప్రాఫిట్ 1 - 2 అనేసి మనం ఎంతైతే మనకి డిఫరెన్స్ అమౌంట్ వస్తుందో 27,450 రూపీస్ అనేది ఇక్కడ మనం చూపించడం జరిగింది. ఈ అమౌంట్లోంచి మనం 25% అనేది స్టాట్యూటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకి 6,863 రూపీస్ అనేది మనం స్టాట్యూటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 15,000 అనేది ఇక్కడ చూడండి, డివిడెంట్కి అంటే పోస్ట్ డివిడెంట్ అంటారు, ప్రీపోస్టెడ్ డివిడెంట్ అంటారు. దీన్ని 15,000 అనేది పంపించమని మనకి ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళు పంపించాలి. వచ్చిన ప్రాఫిట్లోంచి ఈ అమౌంట్ని పంపించేస్తే ఇంకా మిగిలిన అమౌంట్ని బ్యాంకు బ్యాలెన్స్ షీట్కి పంపించడం జరుగుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ షీట్కి అనేది పంపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 5,587 రూపీస్ అండి. ఇక్కడ మొత్తం టోటల్ చేసినట్లే మనకి 27,450 అనేది రావడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ ప్రాఫిట్ మీద 25% చేసాము, అమౌంట్ వేసుకున్నాము. మనకి అడ్జస్ట్మెంట్లో 15,000 అంటే ఈ 27,000లో 50,000 పంపించాం. ఆల్రెడీ 6,000 ఇక్కడ వెళ్ళిపోయింది. మిగిలిన అమౌంట్లో 15,000 పంపించినట్లయితే మనకి మిగిలే అమౌంట్ 5,587 రూపీస్. ఆ అమౌంట్ని మనం బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కొంచెం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేసినట్లయితే అంటే ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసాం కదా, అది ఎలా చేసాం ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. సరేనా, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో బాగుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా యూజ్ అవుతున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.